హలో స్పార్కిటాన్స్, ఈరోజు మనం ఒక అమేజింగ్ అడ్వెంచర్కి వెళ్ళబోతున్నాం. అయితే మనం ఈ అడ్వెంచర్లో గెలవాలి అంటే ఈ లైన్స్ అండ్ కర్వ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే ఫాస్ట్గా ఒక్కొక్కటి నేర్చేసుకుందామా? స్టాండింగ్ లైన్, చెట్టులాగా పొడవుగా ఉంది కదా. స్లీపింగ్ లైన్, మీరు పడుకునే బెడ్ లాగా ఉందా. స్లాంటింగ్ లైన్స్, కిందకి జారడం చాలా ఇష్టం. ఫైనల్గా కర్వ్స్కి హాయ్ చెప్పండి. రెయిన్బోలా ఉన్నాయి కదా. ఫస్ట్ స్టాండింగ్ లైన్ ట్రేస్ చేద్దాం. ఇది చాలా ఈజీ. పెన్సిల్ తీసుకుని ఇలాగ జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీయండి. పైనుంచి కిందకి నెమ్మదిగా జాగ్రత్తగా ట్రేస్ చేయండి. ఇప్పుడు మనం కలిసి ప్రాక్టీస్ చేద్దామా? నాతో పాటే గీయండి. వావ్, చాలా బాగా గీసారా? ఈ స్టాండింగ్ లైన్స్ని మన చుట్టూరా చాలా వాటిల్లో చూడొచ్చు. చెట్టు, పెన్సిల్, టాల్ బిల్డింగ్, ఇంకా మీ చుట్టూ చూడండి. నెక్స్ట్ స్లీపింగ్ లైన్, ఇది కూడా చాలా ఈజీ. జస్ట్ మీరు మంచం మీద ఎలా పడుకుంటారో అలాగ ఒక లైన్ గీసేయండి. వావ్, మనం కలిసి ట్రేస్ చేద్దాం. జాగ్రత్తగా గీయండి పెన్సిల్ తోటి. వావ్, మీ చుట్టూ ఉండే ఏ ఆబ్జెక్ట్స్ స్లీపింగ్ లైన్స్ లా ఉంటాయి? ఫ్లాట్గా ఉన్న బుక్, అలాగే హారైజన్. ఇప్పుడు రైట్ స్లాంటింగ్ లైన్ చూస్తున్నారు కదా, చాలా ఈజీ. ఫస్ట్ టాప్లో స్టార్ట్ చేసి మీరు జారుడు బల్ల జారుతారే, ఆ డైరెక్షన్లో గీసేయడమే. మనం కలిసి ట్రేస్ చేద్దామా? జాగ్రత్తగా పెన్సిల్ తీసుకుని పేపర్ పైన ఇలాగ ట్రేస్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, ఇందాక అట్లాగే డ్రా చేయాలి, కాకపోతే ఈ డైరెక్షన్లో డ్రా చేయాలి. చూస్తున్నారు కదా, మీరు కూడా పెన్సిల్ తీసుకుని పేపర్ పైన ఇలాగా స్లోగా డ్రా చేయండి. కంగారు పడకండి, నెమ్మదిగా ట్రేస్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఈ స్లాంటింగ్ లైన్స్ని మనం ఇంటి రూఫ్ పైన, అలాగే గోడకి నిచ్చెన ఎక్కేటప్పుడు ఎలా వేస్తాము, అటువంటప్పుడు స్పాట్ చేయొచ్చు. ఇప్పుడు రైట్ సైడెడ్ కర్వ్ డ్రా చేస్తున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. జస్ట్ టాప్లో స్టార్ట్ చేసి ఈ విధంగా పెన్సిల్తో డ్రా చేయండి. కలిసి ట్రేస్ చేద్దాం. స్లోగా ట్రేస్ చేయండి పిల్లలు. ఇప్పుడు లెఫ్ట్ సైడెడ్ కర్వ్ చూడండి, చాలా ఈజీగా ఉంది కదా. ఈ విధంగా ట్రేస్ చేయండి. ఇప్పుడు అప్ సైడెడ్ కర్వ్, ఇది చూడడానికి రెయిన్బోలా ఉంది కదా. జస్ట్ ఇక్కడ కింద స్టార్ట్ చేసి చూస్తున్నారు కదా, నేను డ్రా చేస్తుంటే సేమ్ అలాగే ట్రేస్ చేయండి. ఇప్పుడు డౌన్ సైడెడ్ కర్వ్, మీ పెన్సిల్ తీసుకుని జాగ్రత్తగా నేను ఎలా గీస్తున్నానో చూసి ట్రేస్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు తప్పు వస్తే భయపడకండి, మళ్ళీ ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి కర్వ్స్ చూసేద్దాం. రైట్ సైడెడ్ కర్వ్, లెఫ్ట్ సైడెడ్ కర్వ్, అప్ సైడెడ్ కర్వ్, డౌన్ సైడెడ్ కర్వ్. కర్వ్ షేప్లో మనం రెయిన్బో చూస్తాము, స్మైలీ చూస్తాము, సీ మీద ఉండే వేవ్స్ని చూస్తాము. అన్నీ ఒకసారి చూసేద్దాం. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ సైడెడ్ కర్వ్, రైట్ సైడెడ్ కర్వ్, అప్ సైడెడ్ కర్వ్, డౌన్ సైడెడ్ కర్వ్. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ చూసేద్దాం. అనగనగా ఒక కలర్ఫుల్ ప్లేస్లో ఒక చిన్న ఎక్స్ప్లోరర్ ప్రజ్యోత్ ఉండేవాడు. ఆ బాబుకి మిస్టరీస్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ప్రజ్యోత్కి ఒక ట్రెజర్ మ్యాప్ కనిపించింది. అందులో ఏమని రాసిందో తెలుసా? ఇందులో ఉన్న మ్యాజికల్ లైన్స్తో ఫామ్ అయిన పాత్ని ఫాలో అయితే ఒక హిడెన్ ట్రెజర్ని డిస్కవర్ చేయొచ్చు అని రాసింది. ఇది చదివి ప్రజ్యోత్ చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. కానీ ప్రజ్యోత్కి కొంచెం ఈ అడ్వెంచర్లో హెల్ప్ కావాలట. మీరు కూడా జాయిన్ అవుతారా? ప్రజ్యోత్ జర్నీ ఒక పెద్ద అడవిలో చెట్లన్నీ కూడా స్టాండింగ్ లైన్స్ లాగా స్ట్రెయిట్గా ఉన్న ప్లేస్లో స్టార్ట్ అయింది. చెట్లన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా గర్వంగా నుంచునున్నాయి. అప్పుడు ప్రజ్యోత్ అన్నాడు,
ఈ స్టాండింగ్ లైన్స్ని మనం గనక కలిసి ట్రేస్ చేస్తే ఫారెస్ట్లోకి మనకి దారి దొరుకుతుంది అని. పిల్లలు, మరి ఆలస్యం చేయకుండా మీ ఫింగర్తో గాలిలో స్టాండింగ్ లైన్ ట్రేస్ చేయండి. ఫారెస్ట్ని క్రాస్ చేసిన తర్వాత ప్రజ్యోత్ ఒక ప్రశాంతమైన లోయ దగ్గరికి వచ్చాడు, అంటే వ్యాలీ అన్నమాట. అక్కడ అన్నీ కూడా ఫ్లాట్గా స్ట్రెయిట్గా ఉన్నాయి, సేమ్ స్లీపింగ్ లైన్ లాగా. అలాగే అక్కడ ప్రజ్యోత్ రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచం కూడా రెడీగా ఉంది. అప్పుడు ప్రజ్యోత్ అంటున్నాడు, ఈ స్ట్రైట్ పాత్ కనుక మనం ఫాలో అయితే నెక్స్ట్ క్లూకి వెళ్ళిపోవచ్చు అని. మరి ఆలస్యం చేయకుండా మీ ఫింగర్తో గాలిలో స్లీపింగ్ లైన్ ట్రేస్ చేయండి. తరువాత ప్రజ్యోత్కి ఒక షైనీ ప్లే గ్రౌండ్ కనిపించింది. అక్కడ హిల్ యొక్క టాప్ నుంచి కిందకి వెళ్ళే ఒక పెద్ద స్లైడ్, అంటే జారుడు బల్ల కూడా ఉంది. అప్పుడు ప్రజ్యోత్, వావ్, స్లాంటింగ్ లైన్, మనం కలిసి ఇప్పుడు స్లాంటింగ్ లైన్ ట్రేస్ చేసేద్దాం అన్నాడు. మరి ఆలస్యం చేయకండి, ఇక్కడ మీకు ఎక్కడెక్కడ స్లాంటింగ్ లైన్స్ కనిపించాయో మీ పేరెంట్స్కి చూపించండి. మరి ఫైనల్గా ప్రజ్యోత్ మ్యాజికల్ ఫిషెస్తో ఉన్న వేవీ రివర్ దగ్గరికి రీచ్ అయ్యాడు. ఆ రివర్ బ్యూటిఫుల్ కర్వ్స్ లాగా ఫ్లో అవుతోంది. మనం కర్వ్స్ ఇంకా ఎక్కడ చూడొచ్చు? రెయిన్బోస్లో. ఇప్పుడు ప్రజ్యోత్ చాలా జాగ్రత్తగా ఆ కర్వ్స్ని ట్రేస్ చేశాడు, ఎందుకంటే మరి రివర్ క్రాస్ చేయాలి కదా. సో మీరు కూడా ఎయిర్లో మీ ఫింగర్ తోటి కర్వ్స్ని ట్రేస్ చేయండి పిల్లలు. పిల్లలు, మీ ఫ్రెండ్కి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్గా అన్ని మ్యాజికల్ లైన్స్ని ఫాలో అయిన తర్వాత ప్రజ్యోత్ మ్యాప్ యొక్క ఎండ్ ప్లేస్కి వచ్చేసాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర మెరుస్తూ ఒక పెద్ద ట్రెజర్ బాక్స్ ఉంది. దాని నిండా చాలా గోల్డ్ కాయిన్స్, చాలా బొమ్మలు ఉన్నాయి. అప్పుడు ప్రజ్యోత్ చాలా హ్యాపీగా అన్నాడు, యే, వీ డిడ్ ఇట్. ఈ లైన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇక్కడ వరకు రావడానికి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నాడు. మీరు అమేజింగ్ అడ్వెంచరర్స్. పిల్లలు, ఇలాగా ప్రజ్యోత్ ఫైనల్గా మ్యాజికల్ లైన్స్ అన్ని ఫాలో అవుతూ ట్రెజర్ బాక్స్ని కనిపెట్టేశాడు. ఇప్పుడు క్విజ్ టైం. ట్రీని రిప్రజెంట్ చేసే లైన్ ఏంటి? స్టాండింగ్ లైన్. ఈ ఇమేజ్ చూస్తుంటే మీకు కర్వ్ గుర్తొస్తోందా, స్టాండింగ్ లైన్ గుర్తొస్తోందా? అప్ సైడెడ్ కర్వ్. ఈ ఇమేజ్లో ఉన్న స్లైడ్ ఏ లైన్స్ని రిప్రజెంట్ చేస్తోంది? స్లాంటింగ్ లైన్స్. గ్రేట్ జాబ్ పిల్లలు. మీరు ఇవాళ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్స్ అండ్ కర్వ్స్ గురించి మొత్తం నేర్చేసుకున్నారు. రోజు ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు గీసిన డ్రాయింగ్స్ అన్నీ మీ పేరెంట్స్కి చూపించండి. అలాగే మరిన్ని ఫన్ లెర్నింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.